అతిథుల పరిచయం శ్రీ సింగులు వెంకటేష్ గారు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ వేమారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్. 16 డిస్టిలరీల ముడుపులే 1677 కోట్లు అంటూ ఇది అచ్చంగా మురికి వార్తలాగానే అనిపిస్తూ ఉంది. మరి ముడుపులు ఇలా తీసుకున్నారంటూ ఒక కథ రాస్తే ఆ కథ అయితేనే ఆశ్చర్యంగా ఉంది. శివశంకర్ గారు, మీరు ఆ కథ ద్వారా ఈ 16 డిస్టిలరీల ముడుపులే 1677 కోట్లు అని రాసిన తీరు ఎట్లా వచ్చిందనేది రకరకాల విచిత్రంగా రాశారు. ఆ పేర మీరు చదివారా శివశంకర్ గారు? ఎస్ సార్ ఫాలో అయ్యాను. ఇప్పుడు వాళ్ళ కథనాలు రాస్తే సార్, నిజంగా మీరు అన్నటువంటిది మురికి వార్తలతో, మురికి కంటే ఇంకా పెద్ద పదం ఉంటుంది, అంతకంటే నీచమైనటువంటి ఆ రాతలు చూస్తా ఉంటే జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎందుకంటే మే 23వ తారీఖు ఒక వార్త రాశారు. ఇదే వార్త ఎలా రాశారంటే 3,58,000 గెగాబైట్స్ అంటే 300 టెరాబైట్స్. వాళ్ళు రాసిన రాత ఎలా అంటే ఒక వీడియోలంతా కూడాను డిలీట్ చేశారు. ఫోరెన్సిక్ వాళ్ళు కూడాను వాళ్ళు కనిపెట్టలేరు. అటువంటి విధంగా ఆ డేటా అంతా కూడా లిక్కర్ ట్రేడ్ సంబంధించి డేటా డిలీట్ చేశారు. దానికి ఎలా అంటే 27 సంవత్సరాలు 4K వీడియోలో నిరంతరాయంగా చూసినా కూడాను అంత సమయం పడుతుంది, అంత డేటా డిలీట్ చేశారని రాశారు. తర్వాత ఒక ఆర్టీఐ కార్యకర్త వేస్తే వాళ్ళకి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి సమాధానం ఏమంటే నో, అటువంటి డేటా ఏమీ డిలీట్ చేయలేదు. అదంతా ఆల్రెడీ మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు రాసిన తీరు ముడుపులు ఇలా తీసుకున్నారు. మొత్తం డిస్టిలరీల నుండి ముడి సరుకు కొనుగోలు బ్రాండ్ ప్రమోషన్ల పేరిట చాలా సంస్థల ఖాతాల్లోకి మళ్లించేవి. వారి నుంచి నగదు విత్డ్రా చేసి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించి ఆ తర్వాత వైకాపా ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలోనూ డొల్ల కంపెనీల్లోనూ పెట్టేవి. హవాలా ద్వారా అంతిమ లబ్ధిదారుకు చేర్చేవి. అసలు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా నిజంగా సాధ్యమయ్యే పని? అసలు డిస్టిలరీలు ఎవరు కంప్లైంట్ చేశారు? మేము డబ్బులు ఇచ్చామని చెప్పిన వాడు ఏమయ్యారు? ఇందాక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అడుగుతున్నారు, మరి ఆ డిస్టిలరీ పెట్టాలి కదా అని. ఇక్కడ 2 అంశాలు సార్. అసలు డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇచ్చింది వైఎస్ జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు? ఒకటి బేసికల్ గా ఈ ప్రభుత్వంలో సిట్టు చేల్చాలి. సిట్టు పలాని డిస్టిలరీ యూనిట్ కి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిందని చెప్పేటువంటి క్లియర్ గా చెప్పాలి. ఒక్క డిస్టిలరీకి పర్మిషన్ అనేటువంటిది మా ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత మీరు రాసినటువంటి కథనాల్లో 3,500 కోట్ల నుంచి 1,600 కోట్లు తగ్గించారు. 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఈ రోజు డిస్టిలరీల ముడుపులే 1,677 కోట్లు, 16 డిస్టిలరీల ముడుపులు అంట. అవి అదే డిస్టిలరీ అంట సార్. ఒక్క డిస్టిలరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అది జగమెరిగిన సత్యమో, అది సిట్టు వాళ్ళు కూడా చెప్పారు. ఇక ఆ ముడుపులు మొన్నటి వరకు బంగారు కొన్నారంట, ఇక్కడ కొన్నారంట, సినిమాలు తీశారంట, ఈవీ వెహికల్స్ తీశారంట. ఈ రోజు వచ్చేసేసి నగదు విత్డ్రాల్ చేసుకుని నగదు ఇచ్చారంట. ఇది ఇంత కట్టుకథలు ఏంటంటే ఎక్కడా కూడాను ఆ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అనేటువంటి నగదు విత్డ్రా అయితే వెంటనే లక్షల్లోనూ కోట్లలోనూ నగదు విత్డ్రా అయితే వెంటనే బ్యాంకుల వాళ్ళు ఆర్బీఐకి చెప్తారు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. మరి ఏమీ లేక లేని స్కామ్ ని ఉన్నట్లు క్రియేట్ చేసేసి రోజొక కథనాలు అంటే ప్రజల్లో నాటి విత్తనాలు నాటడం అనేటువంటిది. వెంకటేష్ గారు, మీరు వార్త చదివారా? నాకైతే నవ్వు వచ్చింది. మరి మీకేమనిపించింది ఇది చదివితే? అసలు నగదు విత్డ్రా చేయటం అనేది సాధ్యమయ్యే పని, ఆ రకంగా రాసిన కథనం మరి నమ్మశక్యంగా ఉందా? సంక్షిప్తంగా చెబితే ఇంకా వేరే అంశాల్లోకి వెళదాం. వెంకటేష్ గారు, మీ మ్యూట్లో ఉన్నట్టున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళ పేపర్లో వాళ్ళ కథనాలు వండి వార్చుకోవడానికి ఏ వార్త అయినా ఏదైనా కానీ నగదు ఏంటంటే గోల్డ్ బార్స్ అంటారు కాసేపు, లేకపోతే ఈ కంటైనర్లలో తరలిపోయినాయి ఇవన్నీ కూడా అని అంటారు. ఏదైనా సాధ్యమేనండి. వాళ్ళ వార్తలు వాళ్ళు జనాలని ఒక వార్తలో వాళ్ళు ఏదైతే నమ్మించాలి అని అనుకుంటున్నారో ప్రజలు నమ్మే విధంగా రాయటంలో, వండి వార్చడంలో వాళ్ళు సమర్థులు. వాళ్ళు ఈ జనాలు ఏం ఆలోచించాలి రేపొద్దున అని అనుకుంటున్నారో దాన్నే ఈరోజు వార్తగా ప్రచురిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వాళ్ళ కథనం ప్రకారం ఏదైతే వాళ్ళు చాలా చక్కటి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏం జరిగింది అనేది రాస్తున్నారో అది వాళ్ళ వరకు నమ్మశక్యం సార్.
ఓకే, రైట్. ఇక తెలంగాణ వార్త సంబంధించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. పొన్నం లేదా మహేష్ గౌడ్ని సీఎం చేయాలి, బీసీలపై రేవంత్కు ఉన్న ప్రేమను చాటుకోవాలని చెప్పి బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ బీసీల రిజర్వేషన్ ఇష్యూ మళ్ళీ కాంగ్రెస్కి తలనొప్పి అవుతుందా? లేదు, పట్టించుకోకుండానే స్థానిక ఎన్నికలు చెప్పాం కానీ మేము ముఖ్యమంత్రిని మారుస్తామని చెప్పామని అంటారంటారా వెంకటేష్ గారు? మీరేమనుకుంటున్నారు? ఎంతో కష్టపడి ఎన్నో లాబియింగ్లు, ఎన్నో పెట్టుబడులు, వీటన్నిటి మధ్యలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవి అండి. రేవంత్ రెడ్డి గారికి ఏం ఊరికినే రాలేదు. కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్ ఒక్కరోజు కూడా జెండా పట్టినటువంటి చరిత్ర, ఏ పోరాటంలో కూడా ఆయన లేనటువంటి ఒక పరిస్థితి ఈ మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ప్రమోటెడ్ ముఖ్యమంత్రి అండి. ఇటువంటి ప్రమోటెడ్ ముఖ్యమంత్రిని ఎక్కడా కూడా చూడం. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక కొత్త తరహా వ్యవహారం అని చెప్పాలి. దీనికి సంబంధించి బీసీల రిజర్వేషన్ అనే ఒక తేనె చుట్టుని కదుపుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ కేవలం ఎమ్మెల్యేలకి, ఎంపీల వరకే ఉంటుందా, సీఎం పదవికి కూడా ఉంటుందా అని చెప్పేసి ఈ రోజు ఈ వార్తా కథనం రావడం యొక్క ముఖ్య కారణం సార్. ఓకే, రైట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆంధ్ర బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందంటూ ఒక వార్త కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ బీజేపీల మధ్య, అట్లాగే తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య ఈ బంధం దృఢంగా ఉందా? వేమారెడ్డి గారు మీరేమంటారు? సార్ నమస్తే. నమస్తే. కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు ప్రభుత్వాలని, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు వర్క్లు వాళ్ళు తీసుకుంటారు. ఈ సీఎం రమేష్ అని ఆయన ఒక కాంట్రాక్టర్, రిత్విక్ కంపెనీ. అది ఇప్పటిది కాదు, అంతకు ముందు నుంచి కూడా ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ వాళ్ళే ఉంటారు. చూడండి మీరు, వాళ్ళే ఉంటారు, వాళ్ళు వస్తారు. దానికి ఇదేం లేదు. ఇవన్నీ ప్రపంచం తెలిసిన సత్యాలే. కాంట్రాక్టర్ని ఏ విధంగా ప్రభుత్వాలు వాడుకుంటాయో, ఈ కాంట్రాక్టర్స్ ప్రభుత్వాలను ఏ విధంగా వాడుకుంటాయో ఇవన్నీ కామన్ థింగే సార్. దాని గురించి పెద్దగా మనం ఇదవలసిన అవసరం లేదు. కాదుగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఆయన మాటే తప్పాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమో సీఎం రమేష్ గారి కాంట్రాక్ట్ ఇస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు ఆరోపిస్తుంటే సహజంగానే ఆసక్తి కదా. అందులో ఆంధ్ర బీజేపీ గతంలో వీళ్ళంతా తెలుగుదేశంలోనే ఉన్నారనుకోండి. ఇప్పుడు అందరూ ఏ పార్టీ ఉన్నా కూడా సార్ వీళ్ళకి ఢిల్లీలో కూర్చుంటారు. ఈ బ్యాచ్ అందరూ కూడా ఢిల్లీలో కూర్చొని ఏ పార్టీ ఉన్నా కూడా వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు చేయించుకుంటారు. జరుగుతాయి, ప్రతి దాంట్లో జరుగుతాయి. నాయకులు చెప్పేది ఈ ప్రజలు ఊరికే నమ్మటం, ఏదో అనుకోవటం, ప్రజల్ని మభ్య పెట్టడానికి తప్పిస్తే వీళ్ళు చేసే మాత్రం బ్రహ్మాండంగా ఆ విధంగానే జరుగుతాయి, అట్లాగనే చేస్తారు. రైట్. శివశంకర్ గారు మీరు మాట్లాడతారా? మాట్లాడండి. వెంకటేష్ గారా? ఇద్దరు సార్. ఇప్పుడు ఈ సీఎం రమేష్ ఎవరు, రేవంత్ ఎవరు? ఇద్దరు చంద్రబాబు శిష్యులే. కాంగ్రెస్ అనేటువంటిది షర్మిలమ్మ ఎలా పాట పాడుతా ఉంది, చంద్రబాబు స్క్రిప్ట్ పాడుతా ఉంది. అవతల రేవంత్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎలా ఉంటే గురు శిష్యులు ఎవరు అవునన్నా కాదన్నా. సీఎం రమేష్ అనే వ్యక్తి బీజేపీలో టెక్నికల్ గా బీజేపీలో ఉన్నాడు కానీ చంద్రబాబు మనిషే. వీళ్ళు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తెలుగుదేశం వేరని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. ఈ రోజు ఇక్కడ చక్రవర్తి చంద్రబాబు నాయుడు మాట ప్రకారమే ఈ రోజు సీఎం రమేష్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వాస్తవము. ట్విట్టర్ లో 2 రోజులు అవుతుంది ఆ కేటీఆర్ పెట్టిన తర్వాత. ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు సీఎం రమేష్ గారు కానీ ఎవరైనా దాన్ని లేదని చెప్తున్నారా? ఇద్దరు కూడా ఒకటే, ఒక తానులో గుంటలేదు సార్. ఇదంతా కూడాను ఒక తానులో ముక్కలు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు, సీఎం రమేష్, రేవంత్, ఈ షర్మిల, ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది 2 రాష్ట్రాల్లో చంద్రబాబు చేతిలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎలా ఉందో చంద్రబాబు గుప్పిట్లో సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఎవరంటే పిసిసి అధ్యక్షులు వాళ్ళే అవుతారు. వాళ్ళు ఏం మాట్లాడమంటే వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళకి ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు, ఎవరు జెండా పాడబట్టి వాళ్ళు పాడతారు. ఇది జగమెరిగినటువంటి సత్యము. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయము. రైట్. ఆసక్తికరంగా ఉంది. వెంకటేష్ గారు మీరేమంటారు? కేటీఆర్ గారు ఆరోపణలు మీరు నమ్ముతారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నమ్మి తీరాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఎలా తయారైందంటే సార్, ఒక వసుదైక కుటుంబం అని చెప్పేసి అనాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోర్ట్రే చేసినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి కాంట్రాక్ట్ తీసుకున్నది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం శాసనసభ్యు ఎంపీ గారు. అంటే మామూలుగా తీసుకోవచ్చు, బట్ టెక్నికల్ గా అంటే నిజంగా కిట్ ప్రోకో కింద ఇచ్చారా, లేదా టెండర్ లో వస్తే తప్పు పట్టక్కర్లేదు కదా?
సార్ ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్లు ఇది ఢిల్లీలో కూర్చొని చేసినటువంటి పరిస్థితి కాదు సార్, ఇది ఖచ్చితంగా అమరావతి నుంచి డైరెక్ట్ అయినటువంటి ఒక బంధం. ఎందుకంటే ఢిల్లీ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక టీం ఏదైతే ఉందో వీళ్ళు నిద్రలో కూడా బీజేపీ పార్టీని ఎండగడుతున్నటువంటి ఒక పరిస్థితి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కనీసం బీజేపీ వాసునున్నటువంటి ఏ వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దగ్గరికి రానేటువంటి ఒక సందర్భంలో బీజేపీ ఎంపీకి ఇటువంటి కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది అంటే ఇదే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం దగ్గరికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కాదు. కేవలం రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం గా ఉన్నాడు కాబట్టే ఈ రోజు అక్కడ బీజేపీ నేతలు కూడా కాంట్రాక్టులనండి, లేకపోతే బినామీలనండి, లేకపోతే మరొక రకమైనటువంటి క్విడ్ ప్రోకోల ద్వారా కాంట్రాక్టులు తీసుకోవడం, అందులో హెచ్సియు భూముల్లో అనేది చాలా బలమైనటువంటి ఆరోపణ సార్. దీని మీద అనేక రకమైన రాజశేఖర్ రెడ్డి గారు నిరంతరం పోరాటం చేసి హెచ్సియు భూములను కాపాడినటువంటి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అయితే ఈ భూముల్ని దిగమింగడానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన శిష్యుడు తీసుకొచ్చి మరొక శిష్యుడికి కాంట్రాక్ట్లు ఇచ్చారు అని చెప్పేసి ఒక ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ వారు చేశారు. దానికి దీనికి సంబంధం లేదనుకుంటా. అది ఇక్కడ ఫ్యూచర్ సిటీకో దేనికో ఇస్తున్నట్టున్నారు ఆ కాంట్రాక్ట్. సరే, ఏదేమైనా ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్విడ్ ప్రోకో కింద బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి 1600 కోట్ల కాంట్రాక్ట్ అని కేటీఆర్ ఆరోపణ. ఇది వాస్తవమా కాదనేది వాళ్ళు తేల్చుకోవాలి. ఇక మరో అంశంలోకి వెళ్దాం. బాబు డైరెక్షన్లోనే తిరుపతి ఎక్కిసలాట నివేదిక, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. నిజంగానే శివశంకర్ గారు ఈ తిరుపతికి దాని మీద కమిషన్ ఇచ్చిన దాని మీద సోషల్ మీడియాలో కూడా చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇది ఏకపక్ష కమిషన్ నివేదికలాగా ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే ఆశ్చర్యం. కేవలం 2-3 ఆఫీసర్స్ మాత్రమే బాధ్యులు, బోర్డుకు సంబంధం లేదు. ఇవన్నీ ఇట్లా కమిషన్ నివేదిక ఇస్తే మనం అప్పుడు రాజమండ్రి నివేదిక మళ్ళీ అనిపిస్తూ ఉంది. ఇది కూడా ఖచ్చితంగా సార్. ఇది కేవలము ముందే సిట్ వాళ్ళు ఎవరైతే వేసారో కమిషన్ వేసే ముందే రిపోర్ట్ వాళ్ళ చేతికి ఇచ్చేసేసి కేవలము తూతూ మంత్రంగా నామమాత్రంగా వాళ్ళు రిటర్న్ చేసినట్టు అట్లా అనకూడదు. ఎందుకంటే గౌరవ మాజీ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆ నివేదికను తప్పు పట్టచ్చు, కానీ ముందుగా ఇచ్చారు అట్లాంటి మాటలు అనకూడదు. తప్పది. అలా ఉన్నట్టుంది సార్, చూస్తే అలా ఉన్నట్టుంది. ఎందుకంటే కనుక నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళేసి కేవలం 2-3 పేర్లు చెప్పారో, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఈనాడు పత్రికల్లో ఏదైతే ఉన్నారో కేవలం ఆ 3 ఆఫీసర్ల మీదనే, ఒకటి ఆ గోశాల డైరెక్టర్ గా ఉన్న హరినాథ్ రెడ్డిని, అదే విధంగా తర్వాత గౌతమి గారిని, తర్వాత రమణ్ కుమార్ డిఎస్పీ గారిని, ఈ 3 టార్గెట్ చేస్తా ఉన్నారు. అప్పట్లో కూడా వీళ్ళు 3 చేశారు, వీళ్ళు 3 బాధ్యులని ప్రజలు జనాల్లో చొప్పించడానికి ప్రయత్నం చేశారే గానీ నిజంగా అక్కడ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఆ ఎస్పీ కలెక్టర్ వాళ్ళకు కూడా ఉంటది కదా. గోశాలలో టికెట్లు ఇచ్చేటువంటి కేవలం ఆ యొక్క బాధ్యతనే ఆయన తీసుకున్నారు కదా. అతన్ని ఎందుకు, హరినాథ్ రెడ్డిని ఎందుకు ఈ రోజు టార్గెట్ చేశారు? ఎందుకు అంటే కేవలం 5-6 నెలల నుంచి అతను వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అని సోషల్ మీడియాలో, పత్రికల్లో వాళ్ళ అధికారులు, కొంతమంది నాయకులు కూడాను చేస్తారు. దానికి బట్టి అతన్ని హరినాథ్ రెడ్డి గారిని ఫిక్స్ చేశారు. అదే విధంగా ఇంకోని రమణ కుమార్ చేశారు. నిజంగా తొక్కిసలా ఎవరిని సార్ బాధ్యత? బయట టికెట్లు ఇచ్చేటువంటి తొక్కిసలాట లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటది? ఎవరు దాన్ని పర్యవేక్షణ చేయాలి? ఎవరు దానికి ఎస్పీ బాధ్యులు కాదా? దానికి కలెక్టర్ బాధ్యులు కాదా? అదే విధంగా మిగతా అధికారులు బాధ్యులు కాదా? ప్రకాష్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ రమణ కుమార్ గారితో పాటు వాళ్ళతో పాటు ఉన్నారు. కానీ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇంకొకరిని ఎవరిని కూడా దాంట్లో లేకుండా కేవలము ఈ 3 అధికారులనే, అది కూడా జిఏడికి గౌతమి గారి బాధ్యతలు అప్పచెప్పడము, వీళ్ళిద్దరి మధ్య క్రిమినల్ చర్యలు చేయడం అనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఇది ఒక ఉదాహరణ. మీరు అన్నట్టు గోదావరి పుష్కరాలు కావచ్చు, లేకపోతే ఇంకో కమిషన్లు కావచ్చు, ఏది వేసినా ఆయనకు అనుకూలంగా వచ్చే రిపోర్ట్ ఆయన చేతి క్యాబినెట్ వచ్చి ఆమోదిస్తుంది. కానీ నిజంగా అదే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వేస్తున్నారు, లేని కేసుల మీద వేస్తున్నారు, సిట్టులు వేస్తున్నారు, ఇంకొక విచారణ కమిషన్లు వేస్తున్నారు. మీరు అన్నట్టు ఈ క్రికెట్ సంబంధించి కావచ్చు, ఆడుదామందరం కావచ్చు, వీటిలో ఎలా కక్ష సాధింపులుగా రిపోర్ట్లు వస్తున్నాయి. లేని వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి 1-2 బాధ్యులు అయితే 100 మందిని తీసుకొని వస్తున్నారు కదా. ఇక్కడ ఎందుకు ఈ యొక్క కమిషన్ అనేటువంటి వాటిలో, ఈ యొక్క కేబినెట్ ఆమోదించిన వాటిలో ఎందుకు ఇది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సిబిఐకి ఇచ్చి. ఎందుకంటే ఇంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలములో అమాయకులైనటువంటి భక్తులు, అన్యం పుణ్యం ఎదుటి భక్తులు కొంతమంది
ప్రభుత్వ పెద్దలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి, ఈవో బాధ్యత వహించాలి. వీళ్ళందరికీ సంబంధం లేకుండా దీన్ని చేసినందుకు నిజంగా ఇటువంటి పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఉండాలంటే సిబిఐకి ఇచ్చి స్వతంత్ర దర్యాప్తు చేపడితే తప్ప ఇందులో నిజానిజాలు బయటికి రావు. ఈ కమిషన్ ఇచ్చినటువంటి ఉందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తూ, పూర్తిగా ఖండిస్తూ పైనటువంటి సిబిఐతో విచారణ చేయించాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. రైట్. అయితే ఇందాక ఒక మిత్రుడు ఎవరో అనాలిసిస్ చెప్తా ఉన్నారు, ఎక్కడో ఏది జగన్ గారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం అయితే జగన్ గారి మీద కూడా కేసు పెట్టారు, ఇక్కడ మాత్రం ఇంతమంది చనిపోతే ఎవరో ఇద్దరు ఆఫీసర్ల మీద పెట్టారు. రాజమండ్రిలో అయితే ఆ మాత్రం కూడా లేదనుకోండి, ఒక కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. మరి బోర్డు విధానం మార్చింది. విధానం మార్చడం వల్ల ఇంత గందరగోళం జరిగి ఇంతమంది చనిపోవడానికి కారణమైంది. బోర్డు బాధ్యత లేదు, ప్రభుత్వానికి బాధ్యత లేదు, మంత్రి బాధ్యత లేదు, ముఖ్యమంత్రి బాధ్యత లేదు, కేవలం ఇద్దరు కింద ఆఫీసర్లు మాత్రమే అని చెప్పి ఇవ్వటం ఏకపక్షంగా అనిపిస్తోందంటూ ఒక ఆయన విశ్లేషణ చేశారు. వేమారెడ్డి గారు మీరేమంటారు? మీకేమనిపించింది తిరుపతి ఇన్సిడెంట్ మీద న్యాయం జరిగినట్టయినా చనిపోయిన కుటుంబాల వారికి? ఇది వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా సార్, జనరల్ గా జరిగే విధానం ఏంటంటే వీళ్ళు వేస్తారు విచారణ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్ని సేవ్ చేసుకునే విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసింది అదేను. ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం, ఇది ప్రజలకు ఎవరికి తెలియకుండా ఏం లేదు, ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు జరిగిన అంతమంది చనిపోతే అది ఎందుకు అక్కడ ఒక సిస్టాన్ని వీళ్ళు అడాప్ట్ చేశారు. ఎందుకు ఒకేసారి వదలడం వల్ల తొక్కిసలాట అయింది. అదే కొన్ని గంటల ముందు నుంచి అయితే అంత తొక్కిసలాట ఉండేది కాదు. దట్ పాలసీ మ్యాటర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద ఏమి లేదు. ఎవరో కింద ఆఫీసర్లు ఎవరెవరో ఉంటారు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళ మీద దోశారు. అదే జరుగుతుంది, అంత మించి సార్. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు? తిరుపతి నివేదిక మీద. తిరుపతి నివేదిక చంద్రబాబు గారి డైరెక్షన్ లో జరుగుతుందా అంటే, గతంలో జరిగినటువంటి ఈ పుష్కరాలకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికకి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నివేదిక కూడా పూర్తిగా వైవిధ్యమైనటువంటి అధికార గణం ఉంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఇది అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కంప్లీట్ గా ఫెయిల్యూర్. ఎందుకంటే పుష్కరాలకు సంబంధించి అది ఒక టర్మ్కి ఒకసారి వచ్చేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను క్రియేట్ చేయడం కానీ అవి శాశ్వతమైన ప్రాతిపదికన తీసుకునేటువంటి కార్యక్రమాలు కాదు, అప్పటికప్పుడు టెంపరీగా తీసుకునేటువంటివి. ఆ పరిమిత కాలం కోసం అక్కడ ఆ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ తొక్కిసలాట జరిగితే అక్కడ తాత్కాలికమైన ఏర్పాట్లలో ఏదైనా జరిగి ఉండొచ్చు అనేది ఒక నివేదిక రావచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేపాటికి ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ రెగ్యులర్ బేసిస్ లో సెక్యూరిటీ ఉంటుంది, రెగ్యులర్ బేసిస్ లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, శాశ్వతమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. వీటన్నిటిని కాదని ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దీని మీద పుష్కరాల్లో జరిగినటువంటి ఎంక్వైరీ ఇక్కడ కూడా జరగాలి అనేది ఒక సామాన్య ప్రజలుగా మా యొక్క డిమాండ్ అండి. పుష్కరాల్లో జరిగినట్టు సిట్టింగ్ జడ్జితో జరిగినట్లయితే పుష్కరాల్లో కూడా రిటైర్డ్ జడ్జి అనండి, మీరు పొరపాటు పడుతున్నారు. అప్పుడు కూడా ఎవరి మీద చర్య తీసుకోలేదు, అసలు భక్తులే తప్పని తేల్చేశారు ఆ నివేదికలో కూడా. రిపోర్ట్ వేరు సార్, రిపోర్ట్ వేరు. కానీ ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే జరిగినటువంటి పరిస్థితి ఉంటే అదే సార్. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పుష్కరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమిటంటే సార్ అక్కడ తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు కాబట్టి అధికారులని ఆ రోజు ఎవరు తప్పు లేదో లేకపోతే భక్తుల తప్పు అని చెప్పేసి రిపోర్ట్ వస్తే మనం అందరం కూడా కాస్తో కోస్తో ఏకీభవించవచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేపాటికి కంప్లీట్ గా డిఫరెంట్ సార్. ఇక్కడ కంప్లీట్ గా స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్టాండర్డ్ మెజర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కాదని ఆ రోజు తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే ప్రతిరోజు తొక్కిసలాట జరగాలి కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక రోజు క్రౌడ్ ఉండే రెండో రోజు ఖాళీగా ఉండే పరిస్థితి కాదు. రైట్. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఆ రిపోర్ట్ని అక్కడ పుష్కరాల నివేదికని ఖండఖండాలుగా మొత్తం విశ్లేషించి ఎంత తప్పులు తడక లేకపోతే ఎంత ఇది తేలిగ్గా కొట్టేసినట్టు 29 మంది చనిపోతే ఇదే పరిస్థితి అని వారు అప్పట్లో విశ్లేషించారు. ఇక మరో కీలకమైన అంశంలోకి వెళ్దాం. 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ స్టార్టప్. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు
ఒప్పందం పునరుద్ధరణ దిశగా సింగపూర్ పర్యటన ఎజెండాగా సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు గారు. వేమారెడ్డి గారు చెప్పండి, ఏమిటి అసలు అమరావతిలో ఏం జరుగుతూ ఉంది? 6 రోజులు పర్యటించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంత 6 రోజులు అంతా కలిపి సింగపూర్ అంటే మన హైదరాబాద్ అంత కూడా ఉంటుందో ఉండదో, కానీ అట్లాంటి చోటకి 6 రోజులు వెళ్ళి ఏం తీసుకొస్తారు? సింగపూర్ వాళ్ళతో గతంలో ఉన్న ఎదురైన అనుభవం ఏమిటి? ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పుంజుకోవడం కోసం వీళ్ళు ఏమైనా తంటాలు పడుతున్నారా? మరోవైపు ఏమో ప్యాకేజీ బాగోలేదు, లేదా అసలు ఇంత అవసరమే ఉందని కొంతమంది రైతులు కొన్ని కొత్త ఏరియాల్లో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. తాజా పరిణామాల మీద మీ విశ్లేషణ చెప్పండి. సమాచారం సార్, అక్కడ రైతులందరూ కూడా ఎవరెవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇవాళ అంతకు ముందంటే ఏదో ఒక భావన ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ఏదో వస్తున్నాడు చేస్తున్నాడు వీళ్ళందరినీ ఏదో ఉద్ధరిస్తారని. ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి. కారణం ఏంటంటే ఇవాళ చూస్తే నీరు కొండ కానుకున్నాయి, నీళ్లు మొత్తం నీళ్లమయమైంది. కొన్ని చోట్ల పడవలేసి తిరుగుతున్నారు అక్కడక్కడ. వీళ్ళు స్టార్ట్ చేసిన ఏరియాల్లో కూడా వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంతవరకు వర్క్ కూడా స్టార్ట్ అవ్వాలి. కారణం ఏంటంటే ఈ వర్షాల వల్ల, ఈ మాత్రం వర్షాలకే ఇప్పటికీ ఈ కొండవీడు వాగు కానీ, ఈ పాలవాగు కానీ, ఈ వాగులన్నీ కలిసి ఇవాళ నీరుకొండ నుంచి అంచెలంచెలుగా మిగతా ఊళ్ళు కూడా కవర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే అసలు మనం ఎంత పిచ్చి పని చేయబోతున్నాం అనేది జనానికి కూడా అర్థం కాని విషయం. అక్కడ రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదో చూస్తే మళ్ళీ ఇప్పుడు సింగపూర్ అన్నాడు, ఇప్పుడు సింగపూర్ మొదలు పెట్టారు. అంతకుముందు సింగపూర్ అన్నారు. ఆ సింగపూర్ పాపం ఈయన దయ వల్ల ఈశ్వరన్ గారు ఆయన మంత్రి పదవి పోయింది. ఆ గొడవలో ఏదో అప్పుడేదో జరిగిందని చెప్పేసి దీని మీద సింగపూర్ మంత్రి పదవి పోగొట్టుకున్నాడు. ఇవాళ కొత్తగా మళ్ళా అప్పుడు నిజంగానే 1,00,000 కోట్లకు వీళ్ళు స్కెచ్ చేసుకున్న మాట వాస్తవం. ఆ విధంగా దోపిడీ చేసే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అవన్నీ కూడా మన అప్పుడు అపోజిషన్ లో ఉన్న మా వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఆ విధానాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అందరికి చెప్పి ఈ కన్సర్ట్ సింగపూర్ కన్సర్టానికి ఈయన ఇవ్వబోయేది దగ్గర 1670 ఎకరాలు ఇవ్వబోతున్నాడు. దాంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ ప్లాన్ ఇస్తున్నారు. వాళ్ళు మనకి ఏం చేయబోతున్నాం, రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద ప్లాన్ ఇస్తున్నారు. దానికి గాను ఈయన ఇచ్చేది చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు పొరపాటుగా వాళ్ళు ఏమన్నా వెనక్కెళ్తేనేమో వాళ్ళకి అయిన దాంట్లో 100% మనం బ్యాక్ ఇవ్వాలంట. ఒకవేళ మనం వేళ్ళ కొడితేనో 150% ఇవ్వాలంట వాళ్ళకైన ఖర్చుల్లో. ఇది అసలు ఏ విధమైన అగ్రిమెంట్లు పాతాయి. ఆ విధంగా గతంలో జరిగిన పరిణామం మీరు చెప్తుంది. ఓకే, అవును, గతంలో జరిగిన పరిణామం గొడవలు. ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నారనేది ఎప్పుడైతే మళ్ళీ ఈశ్వరుని కూడా సీన్లోకి వస్తారా? ఎందుకంటే ఈయనకి బాగా మిత్రులంట మన చంద్రబాబు నాయుడు గారికి. అందుకని మళ్ళా ఆయన సీన్లోకి వస్తారా? అసలు ఉట్టికెక్కలేనా స్వర్గానికి ఎక్కినట్టుగా అసలు రాజధాని రైతులకి మాకు ప్లాట్లు ఇరా బాబు అంటే దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా 44,000 ఎకరాలు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉందండి. రైతు విషయం ఆలోచిస్తే, ఉదాహరణకి సామాన్య రైతు జీవిత విధానాన్ని ఆలోచిస్తే ఇప్పటికి 11 ఏళ్ళు అయింది రైతు ఇచ్చి. ఎకరమో అరెకరమో 2 ఎకరాలు ఇచ్చారు. దాని మీద వచ్చే ఇప్పటి వరకు మీరు ఏదో కౌలు అన్నారు, కౌలు సక్రమంగా ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. ఇచ్చిన చోట ఇచ్చారు, ఇప్పటికి ప్రస్తుతానికి కొన్ని చోట్ల కౌలు పళ్ళ. ఇంకా వాళ్ళ పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉంటే ఒక రైతు ఎకరమో ఉన్న రైతు 15 ఏళ్ళు అంటే ఇంకో 2-3 ఏళ్ళలో దానికి ఏ ఫేజ్ వస్తుందని లేదు. ఈయన చేస్తే అది చేస్తారని నమ్మకం లేదు. వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇస్తారండి. 15 ఏళ్ళు ఒక రైతు తన పొలాన్ని 15 ఏళ్ల స్పాన్ లో తన పిల్లల చదువులకో, ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళకో, వాళ్ళకి దాంట్లో కొంత వాటా ఇవ్వటమో, ఇవన్నీ ప్రక్రియలు జరుగుతాయి కదండి. వాటికి జరగడానికి ఇవాళ లీగల్గా దాని మీద ఏమి చేయడానికి లేదు. ఆ సైట్ ఏదైనా బ్యాంకులో పెట్టి ఏదైనా తీసుకోవడానికంటే దానికి లేదు. పంట పొలాలకే బ్యాంకర్స్ ఇవాళ లోన్ ఇచ్చే స్థితి. అది కూడా వెళ్ళి కనుక్కున్నాను. పంట పొలాలకే లోన్ ఇస్తాం కానీ మీకు ఆ ఖాళీ సైట్ల మీద ఇవ్వవు. అప్పుడు ఈ రైతు ఏం చేయాలి? అసలు వాళ్ళ దృష్టిని పరిశీలించే మానవుడే లేడండి. చాలా దుర్భరమైన జీవితం అనిపిస్తున్నారండి రైతులు అక్కడ. యాక్చువల్ రైతులు సరే పెద్ద రైతులు అంటారా,
వాళ్ళకి ఏదో కౌలు వస్తుందో వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఏదో పెద్ద పట్టణాల్లో ఉంటారు, వాళ్ళ జీవనం వేరు. యాక్చువల్ గా రైతులు ఆధారపడిన అక్కడ జీవిస్తున్న ఆ ప్రజలందరూ కూడా అతలాకుతలు అయిపోయిన వాళ్ళ జీవితాలన్నీ. దాటి గురించి ఆలోచించకుండా ఇవాళ మన సింగపూర్ అని ఇప్పుడు ఆయన పాపం, ఎందుకంటే వారం రోజులు సెలవు తీసుకుంది ఆ నీళ్లు తోడటానికి. ఇప్పుడు వారం కాదు, ఇంకా 1-2 నెలలు పడతాయి ఆ డివాటరింగ్ చేయడానికి. అది అక్కడ పరిస్థితి. అంత అధ్వానంగా ఉందండి రాజధాని పరిస్థితి. రైట్. అయితే పంజాబ్లో ఒక ఆసక్తికరంగా వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. ఒక చోట కాదు, 21 సిటీసు పట్టణాల్లో తీసుకొచ్చి వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే రైతుల నుంచి వెంటనే తీసేసుకుని గట్లు జడగొట్టడం ఇట్లా చేయకుండా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండగానే వీళ్ళు 50,000 రూపాయలు కౌలు ఇచ్చేటట్టు. ఒక్కసారి వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దాన్ని 1,00,000కి పెంచుతారట, 1,00,000 ఇస్తారట. ఒకవేళ లేట్ అయితే 10% పెంచుతుంటే వెళ్తారట. మరి ఈ పూలింగ్ విధానం ఇవన్నీ చూస్తే కొంచెం ఆసక్తికరంగా ఉంది. వెంకటేష్ గారు, మీరు ఏమైనా ఫాలో అయ్యారా పంజాబ్ పూలింగ్ సిస్టము, ఆంధ్రప్రదేశ్ పూలింగ్ సిస్టమ్? ఏది రైతులకి మరి కొత్తగా 44,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు, ఆల్రెడీ 53,000 ఎకరాలు అంటే 20,000 ఎకరాలు గవర్నమెంట్ది, 33,000 ఎకరాలు వీళ్ళకు ఉంది. ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది? నిజంగానే సింగపూర్ వెళ్ళి 6 రోజుల పర్యటన చేయాల్సినంత అవసరం ఉందా? నిజంగానే సింగపూర్ మంత్రి అనుభవం అవినీతిలో ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పర్యటన చేయటం, వెళ్తా జగన్ గారి మీద బురదేసి వెళ్ళటం, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది వెంకటేష్ గారు? సార్, ముందుగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఈ సింగపూర్ వెళ్ళినంత మాత్రాన సింగపూర్ ప్రభుత్వం నేరుగా పెట్టుబడులు పెడుతుంది అనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నారు. ఈ సింగపూర్ కన్సార్షియంకి సింగపూర్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని ప్రజలకి నిజం చెప్పకుండా, ఏదో సింగపూర్ ప్రభుత్వం వచ్చి మనకి ఇక్కడ డెవలప్ చేస్తుంది, లేకపోతే సింగపూర్ పెట్టుబడులన్నీ కూడా రూట్ అయ్యి అమరావతి బాట పడతాయి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ సింగపూర్ ప్రభుత్వం మనతో కలుస్తుందో లేదో నేను వెళ్ళి ఇప్పుడు ఒప్పించాలి కాబట్టి 6 రోజులు, మీరు అన్నట్లుగా హైదరాబాద్ అంత కూడా ఉండనటువంటి ఒక సింగపూర్ దేశంలో 6 రోజుల పాటు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఈయన ఒప్పించడానికి వెళ్తున్నారు. వాస్తవంగా ఈ పరిస్థితి చూస్తే సింగపూర్ కన్సార్షియంకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని ఒక్క మీడియా న్యూస్ కూడా ప్రజలకు చేరవేయదు. సింగపూర్ కన్సార్షియం అనేది పూర్తిగా 4-5 కలిసినటువంటి ఒక పెట్టుబడులు పెట్టుకునేటువంటి ఒక కంపెనీ. వీళ్ళందరూ కలిసి రకరకాల దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వీళ్ళు అమరావతిలో కూడా 40-58% మీద ఈ 1,690 ఎకరాలు అంటే సుమారుగా 6 కిలోమీటర్ల రేడియస్ లో సముద్ర మట్టానికి 40 మీటర్ల పైచిలుకు మనమే పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తే అమరావతి పరిస్థితి 4 రోజులు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కన్స్ట్రక్షన్. ఇటువంటి పరిస్థితి లేకుండా ఈ 1,690 ఎకరాలు కూడా సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నింపి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసే దాంట్లో 42% తీసుకునేటువంటి ఒక ఒప్పందం మీద మనం వీళ్ళకి భూములు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కొంత రివర్ బ్యాంక్ ను కూడా యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మనం ఏం అడగకూడదు. వాళ్ళు ఇచ్చేది ఏంటయ్యా అంటే కేవలం ఇందాక వేమారెడ్డి గారు చెప్పినట్టు కేవలం మాస్టర్ ప్లాన్. అంతోటి మాస్టర్ ప్లాన్ వేసేటువంటి మానవ మేధస్సు ఆంధ్రప్రదేశ్ లో లేదా దేశంలో లేదా అంటే ఈ క్వశ్చన్ మీరు ఎవరో అడగటానికి అర్హులు కాదు అని చెప్పడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం లాగా కనపడుతుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే సార్, పంజాబ్ తీసుకున్నది ఒక కొత్త నగరాన్ని నిర్మించడం కోసం కాదు సార్. అవును, అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలకి కానివ్వండి, హౌసింగ్ కి కానివ్వండి, ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వటానికి 21 ప్రాంతాలను గుర్తించి ఆ రాష్ట్రంలో అక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పూలింగ్ ప్రక్రియ కూడా ఇమ్మీడియట్ గా ఈ రిసోర్స్ అన్నిటిని కూడా నేను విచ్ఛిన్నం చేసి మీ అందరికీ కౌలిస్తాను అనే వేగ్ ప్రామిసెస్ చేయట్లేదు. మీ ప్రాంతంలో మీరు వాలంటరీగా ఇస్తే మేము తీసుకుంటాము, ఈ వాలంటరీగా ఇవ్వకపోతే మాకు ఎటువంటి అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ రోజైతే మాకు ప్రభుత్వానికి మీ యొక్క విల్లింగ్నెస్ ని యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజు నుంచి కూడా మీకు నామినల్ కౌలు ఇస్తాము. పూర్తిగా మీ దగ్గర నుంచి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీకు ₹1,00,000 వరకు. నామినల్ కాదండి, పొరపాటు పడుతున్నారు. నామినల్ కాదు, 50,000 ఎకరానికి 50,000 ఇస్తున్నారు. ఇక్కడ అమరావతిలో వేమారెడ్డి గారు ఎంత ఇస్తున్నారు ఎకరాకి? మొదటి నుంచి 30,000 నుంచి మొదలు పెట్టినట్టున్నారు కదా. సంవత్సరానికి ఒక 10,000 పెంచేటట్టు. బట్ మొదట 30,000
మొదట Starting. 30,000 కదా. అవును. అదే సార్ ఇక్కడ ఇంకొక విషయం పంజాబ్లో కూడా 50,000తో ఇక్కడ మొదలుపెట్టి భూమి స్వాధీనం చేసుకున్న వెంటనే ₹1,00,000 చేస్తారు. ₹1,00,000 సార్, ₹1,00,000 ఒకవేళ డిలే అయితే సార్ అక్కడి నుంచి 10% కూడా 10%. ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ప్రోగ్రెస్ అనేది ఏదైనా డిలే అయితే ఇప్పుడు అమరావతి లాగా ఒక 10-15 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితి ఉంటే ఎవ్రీ ఇయర్ 10% ఇస్తాము, దీని మీద అప్రిసియేషన్ ఇస్తామని కూడా అని అంటున్నారు. ఇది డెవలప్మెంట్ కి ఒక మోడల్ లాగా ఉంది. అమరావతి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది సార్. అమరావతిలో మనం 33,000 ఎకరాలని మొదలు పెట్టారు, ప్రభుత్వ భూమితో కలిపి 55,000 ఎకరాలని చెప్పి దీనికి ఒక ఉనికిని తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇంకొక 40,000 ఎకరాలు కావాలి అనేటువంటి ఒక పరిస్థితిని మనందరం చూస్తున్నాం. ఈ 40,000 ఎకరాలు ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నంత వరకు గజం 50,000 60,000 అమ్మినటువంటి ఒక భూమి యొక్క విలువ ఈ రోజు మళ్ళీ 30,000కు చేరుకుంది. ఎప్పుడైతే ఈ 40,000 ఎకరాలు మళ్ళీ పూలింగ్ లో మేము తీసుకుంటాము, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషను అని చెప్పి వీళ్ళ యొక్క ఫిగర్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి భూమి విషయంలో. వీటన్నిటికి భయపడి రైతులు పారిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజు ఏ రైతు కూడా వాలంటరీగా వచ్చి మళ్ళీ అడిషనల్ గా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే రాజధాని ప్రాంతంలో కనిపించడం లేదు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు బోరుని ఏడ్చేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే దీనికి బౌండరీస్ లేవు. అమరావతి ఇదే విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగితే ఇంకా కనీసం 25 నుంచి 40 ఏళ్లు పట్టేటువంటి ఒక పరిస్థితి. ఎంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ఎత్తుకోవడమే తప్పు. దీన్ని తాత్కాలిక 5 ఏళ్ల టెన్యూర్ లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు కాకపోతే ఇంకొక 10 ఏళ్లకి జరిగేటువంటి రాజధాని నిర్మాణాన్ని తీసుకోవాలి. కానీ 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు కాదుకూడదంటే 1,00,000 ఎకరాలు. ఇకపోతే ఈ 1,00,000తో అన్న ఆగుతారా? ఈ 1,00,000ని మరొక 1,00,000 అన్నా కానీ అడ్డుకునేటువంటి పరిస్థితి అటు న్యాయ వ్యవస్థకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉందా అనేది ఈరోజు ప్రశ్నార్థకం సార్. ఇక్కడ మరీ విచిత్రమైన ధోరణి ఏంటంటే పంజాబ్ లో ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం శబాష్, ఇలాగే ఇంకొక 1,00,000 కోట్లు తీసుకో, ఇంకొక 1,00,000 ఎకరాలు తీసుకో అని అప్రిషియేషన్ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది విచారకరమైన విషయం. అవును, కరెక్ట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అమరావతి ఏరియాలో ఆల్రెడీ కొన్ని చోట్ల డెవలప్ చేసి తర్వాత మిగతా తీసుకుంటే బెటరే. అట్లా కాకుండా మొత్తం వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే గట్లు కొట్టేసేసి రైతులు మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా కలిపేశారు. దాంతో ఇప్పుడు రైతులకి ఎటు కంప చెట్లు పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ పంజాబ్లోనేమో మీరు వ్యవసాయం చేసుకోండి, మేము తీసుకునేదాకా డబ్బు కూడా కౌలు కూడా ఇస్తామని చెప్పారు. ఆ తేడా స్పష్టంగా కనపడతా ఉంది కదా వెంకటేష్ గారు? ఖచ్చితంగా కనపడుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి చిన్న కార్యక్రమాలు చేయట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటంటే పక్క రాష్ట్రంలో 600 కోట్లతో అసెంబ్లీగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కట్టుకుంటే 1,000 కోట్లు బాగా అయితే 1,000 కోట్లు అయినట్టుంది. 1,000 కోట్లు అయినట్లుందండి తెలంగాణలో. ఎస్ సార్, 5,000 కోట్లతో తెలంగాణ కన్నా లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వం సార్. తెలంగాణ కన్నా మన దగ్గర రిజర్వ్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా శబాష్ అంటాం. కానీ తెలంగాణ కన్నా లోటు బడ్జెట్ లో ఉన్నాం, తెలంగాణ కన్నా రెవెన్యూ డెఫిసిట్ లో ఉన్నాం. కాబట్టి 5,000 కోట్లతో ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు 5,000 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏదో ఒక 4-5 సంవత్సరాల్లో అయ్యేటువంటి పరిస్థితి కాదు సార్. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉన్నటువంటి భూములకి బిల్డింగ్స్ కి కంప్లీషన్ డేట్ ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు డెవలప్మెంట్ చేసి తర్వాత తీసుకోండి అనేటువంటి పరిస్థితి అయితే అమరావతిలో కనిపించడం లేదు సార్. వీళ్ళు డెవలప్మెంట్ చేయడానికే కనీసం ఇంకా 15 ఏళ్ళు పడుతుంది అనేటువంటిది మనం చూస్తున్నటువంటి వ్యవహారం సార్. ఎందుకంటే ఇక్కడ నీళ్లు తోడటానికి ఇంకా 4 రోజులు పడుతుంది, వేయడానికి ఇంకా 45 రోజులు పడుతుందంటే నారాయణ గారు విరుచుకుపడ్డ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తిరుగుతుంది సార్. గెట్ అవుట్ ఇడియట్, నీకు పని చేయడం తెలియట్లేదు అని చెప్పేసి అని ఆయన విరుచుకుపడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ప్రకృతి సహకరించకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీర్స్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానివ్వండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? శివశంకర్ గారు చెప్పండి. ఆయన సింగపూర్ వెళ్తే వెళ్ళండి, తప్పేం లేదు, ఏదైనా పెట్టుబడులు వస్తే సంతోషమే. కానీ మధ్యలో జగన్ గారి మీద బురద వేస్తాం ఎందుకు? అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద వేసారంట జగన్ గారు. నిర్వాహకం వల్లే ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయంట. దేశానికి ఒక రాష్ట్రానికి మరి సంబంధాలు ఎట్లా దెబ్బతింటాయి? మరి ఈశ్వరన్ గారు అరెస్ట్ కానీ ఇవేమి చెప్పలేదు. ఇప్పుడు తాజా పరిణామాల గురించి కూడా ఇప్పుడు వేమారెడ్డి గారు కానీ వెంకటేష్ గారు కానీ మాట్లాడారు. మీ విశ్లేషణ చెప్పండి.
శివశంకర్ గారు ఆయనకు దీంట్లో విపరీతమైనటువంటి ప్రేమ. సింగపూర్ అంటే ఎందుకో మరి ఓకే ఆయనకు విపరీతమైనటువంటి ప్రేమ. సింగపూర్ జనాభా వచ్చేసి సార్ 6 మిలియన్స్, అంటే 60 లక్షల జనాభా. నాకు తెలిసి హైదరాబాద్ లో సగం ఉంటది. సరే, ఇప్పుడు అమరావతి సంబంధించినటువంటి వాటిలో మీరు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని అగ్రిమెంట్ ప్రకారము ఫస్ట్ లో మీరేమో ఎల్లో మీడియా ఊదర కొడితే సింగపూర్ ప్రభుత్వం అని ప్రజల్లోకి ఎలా చేశారంటే, సింగపూర్ ప్రభుత్వం ఈ మన రాజధానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం అనేటువంటిది ఒక ఊహాగానాల్లో ఉన్నారు. తర్వాత స్లోగా తెలిసింది ఏంటంటే, సింగపూర్ ప్రభుత్వం కాదయ్యా, నీ యొక్క పార్ట్నర్ అంటారా, లేకపోతే నీ యొక్క సహచరుడా, మిత్రుడో, మరి ఏదో కానీ ఆ ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటిది బినామీలతో పెట్టినటువంటి అసెండస్ సెమ్గార్గ్ అనేటువంటి ఒక కన్సార్షియంతో ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేటువంటిది పెట్టుకున్నారు. అదే దాంట్లో వచ్చేసేసి వాళ్ళేమో పెట్టుబడి పెట్టేదంతా చారణ బారణ, మీ వాయిస్ వీళ్ళేమో బారణ పెడతారు. దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించింది వాళ్ళు అక్టోబర్ లో ఎక్కడైతే వాళ్ళ కుంభకోణం బయటపడుతుందో ఇదంతా కూడా పరువు పోతుందనే ఉద్దేశంతో సింగపూర్ వాళ్ళు వచ్చేసేసి, మేము ఈ యొక్క ప్రతిపాదన నుంచి తప్పుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని తప్పించండి అనేటువంటిది లిఖితపూర్వకంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ని ఓకే అనేటువంటి రద్దు చేసింది. అంటే వారి కొద్దీ వారు అప్పచెప్తే దానికి ఈ రోజు ఏం చేస్తారు, జగన్ పరువు పోతాన్ని సింగపూర్ వాళ్ళు వెళ్ళిపోయారు. సింగపూర్ వాళ్ళు వెళ్ళిపోలేదు, సింగపూర్ వాళ్ళు మీ యొక్క ఈశ్వరన్ అనేటువంటి అక్కడ అక్రమంగా తప్పులు చేసి శిక్ష అనుభవించేసి మననే జూన్ లో బయటకు వచ్చారు. ఈ రోజు మీరు చెప్తున్నటువంటి కథనాలు ఎలా ఉన్నాయంటే, ప్రతి దాని అసలు సింగపూర్ ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటిది అది 700 పాపులేషన్ ఉంది, అందులో ఏముంటది, అందులో పెట్టుబడులు రావడానికి ఏముంది, దీనికి మరోసారి రాజధానిని వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండాతో వెళ్తున్నారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. మీరన్నట్టు ఆ పంజాబ్ తో కంపేర్ చేసుకుంటే సార్, పంజాబ్ ఏదైతే అమలు చేసిందో ఆ అమలు చేసినటువంటి ప్యాకేజీకి ఇక్కడ ప్యాకేజీకి నక్కకు నాకలకు అనుకున్నటువంటి వ్యత్యాసం ఉంది. ఎందుకంటే అక్కడ మీరు అన్నట్టు ఆ ప్లాట్లు వేసినా కూడాను అక్కడ ఇమ్మీడియట్ గా గట్లు జరగకుండా వ్యవసాయానికి వాళ్ళు చేసుకుంటూనే, వాళ్ళ అభివృద్ధి పనులు చేసుకుంటూనే కౌలు అనేటువంటిది ఇస్తా ఉంటారు. ఇక్కడ అలా కాదు, హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కంప చెట్లు పెంచి ఆ కంప చెట్లు కొనడానికి మరొకరి కాంట్రాక్ట్, తర్వాత ఏంటి అదే ప్లాట్ లో మీరు క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. అభివృద్ధి చెందే లోపు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం కూడా ఏదైతే 800 గజాలు 700 గజాలు ఇస్తారు కదా, వాటి క్రయ విక్రయాలు చేసుకునేటువంటి అధికారం కూడా పంజాబ్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు, స్టార్ట్ అయ్యి పూర్తయిన తర్వాత మాత్రం మీరు అమ్ముకోవాలన్నారు. అది కూడాను ఎక్కడ కేటాయిస్తే అక్కడ ఇస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్కడ కేటాయిస్తే అక్కడ ఇవ్వట్లేదు పాపం ఆ రైతులకి. వాళ్ళు ఇచ్చినటువంటి భూముల్లో ఎవరెవరికో దాన ధర్మాలు దారాదత్తాలు చేస్తూ ఏదో సంస్థలకి కొంతమందికి 10 లక్షలకి, కొంతమంది 50 లక్షలకి, కొంతమంది 6 కోట్లకి వాళ్ళకు నచ్చినట్టు ఒక పాలసీ లేకుండా ఎక్కడంటే అక్కడ ఇస్తా ఉన్నారు. కానీ రైతుల పాపము వాళ్ళు అమ్ముకునే దానికి లేదు, పంట వేసుకునే దానికి లేదు, ఎక్కడొస్తారో తెలియదు. ఏదో ఉంటది కదా, పెళ్లి అయిన తర్వాత నవదంపతులను తీసుకెళ్లి పంతులు గారు పైన చూపించేసేసి ఒక నక్షత్రం ఉందా, అరుంధతి నక్షత్రం ఏది అంటే పాపం అదిగో 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 అన్నట్టు. ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా అయిందంటే, అరుంధతి నక్షత్రం లాగానే మా ప్లాట్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళ ప్లాట్ ఎక్కడిస్తారో తెలియదు, ఆ ప్లాట్ రూపురేఖలు ఏదో తెలియదు, గతి ఏదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరో 40,000 ఎకరాలు కావాలని మళ్ళీ 2వ విడత తీసుకోవడం అంటే పాపం రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే, రైతుల నోట్లో దుమ్ము కొట్టినట్టే. ఇది చాలా అన్యాయమైనటువంటి తీరు. ఆ తీరుని ఎండగడుతూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదో అనరాని మాటలు అంటూ, ఇందాక మీరు అన్నారు పెద్దాపురం గురించి ఆ రాతలేదు సార్, నిజంగా ఆక్షేపణీయమే కదా. ఒకరో ఇద్దరు అక్కడ ఏదో చేస్తే అది ఏమంటారు దాన్ని బ్రో, వాళ్ళు చెప్పినటువంటి ప్రకారము
వ్యభిచారం మళ్ళీ ఆ మాట అంటే ఎక్కడ వాళ్ళు ఏం రాసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి మనం అనకపోయినా నేను అక్కడ అనట్లేదు సార్. వాళ్ళు కాదు మనం కంపేర్ చేసుకోవట్లేదు. ఆ రాతలు అట్లా రాయడం అనేటువంటిది పెద్దాపురం ప్రాంతాన్ని రాయడం అనేటువంటి తప్పు అని చెప్తున్నాము. మనం కంపేర్ చేయట్లేదు, ఎక్కడ కూడా అసభ్య పద్ధతులు వాడట్లేదు. అది వాళ్ళ ఎల్లో రాతల్ని, మురికి రాతల్ని ఎందుకు ఈ రోజు ఛాలెంజ్ చేయకూడదు వాళ్ళు అంటున్నాను, ఆ పెద్దాపురం ప్రజలందరికీ కూడాను. రైట్, అది సరే. ఇక మరి ఏం జరుగుతుందో వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఏమి అన్నా ఏమి రాసినా నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం మాట్లాడడానికి ఏమి లేదు. రైట్, తాజా ఫైనల్గా ఈ హాస్టల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగానే వేమారెడ్డి గారు పిల్లలకి ప్రత్యక్ష నరకం వంటి వాళ్ళు వచ్చిన వార్త చూస్తే కాస్త బాధ అనిపిస్తుంది. నిజంగానే ఆ పరిస్థితి ఉందా హాస్టళ్లలో, ప్రభుత్వ నిర్వహిస్తున్న హాస్టల్లో? ఉందండి, దాని మీద పర్యవేక్షణ లేదు. ఆ మధ్య కాలంలో మనం చూసాం, ఆమె హోమ్ మినిస్టర్ గారు ఎక్కడో ఒక హాస్టల్కి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటే దాంట్లో ఏదో వచ్చింది అని. అంటే ఈవెన్ మినిస్టర్ గారు వస్తున్నారని చెప్పి అన్ని చేసినా కూడా కొంత జాగ్రత్త పడతారు. అది కూడా లేకుండా అంత కేర్లెస్ గా, అంటే ఆ విధమైన విధానం కొనసాగుతుంది అనే దానికి నిదర్శనం అదే, అంతకు మించి ఇంకోటి అవసరం. అంతకుముందు ఏంటంటే చాలా ఒక భయం ఉండేదండి హాస్టల్స్ లో. మనం ఆ రోజుల్లో మన వాళ్ళు సప్లై చేసిన బియ్యం కానీ సరుకులు కానీ చాలా ఫస్ట్ క్లాస్ బాగుండేది. ఇవాళ దాని మీద అజమాయిషీ ఎవరికి లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పాపం చాలా చెబుతున్నారు, ఆయన తిరుగుతున్నారు, ఆయన బాధ అయింది, ఎవరి బాధ ఆ లెక్కలో ఉన్నారే తప్పిస్తే ఇవాళ ఒక సిస్టమ్ లో ముఖ్యంగా మన చదువుల మీద, ఈ హాస్టల్స్ మీద చాలా అశ్రద్ధ అండి. ఎందుకంటే దాంట్లో ఉండేది అందరూ కూడా చిన్న సన్నకారు మధ్యతరగతి కాబట్టి అది ఈ ప్రభుత్వానికి పట్టినట్లు అనిపించట్లా. వీళ్ళ మనస్తత్వం కూడా అదే పోకుండా ఉంది కాబట్టి ఇక్కడ చిన్నవాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు మన వ్యవస్థలో కొన్ని బెనిఫిట్స్ పొందుతున్న విధానాలు అన్నిటికి కూడా సరైన పద్ధతిలో ఎక్కడా లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మేము ఉన్నాం అందుట్లో. ఈయన విద్యాశాఖ మంత్రి పాపం ఈయన లోకేష్ గారు, ఈయనకేమో సింగపూరు లేకపోతే ఇంకో ఊరు ఏమన్నారు కానీ ఆయన డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవకతవకలు మంచి చెడులు చూసుకునే టైం కూడా లేకుండా పోయింది అనుకుంటా. పాప ఆయనకి చాలా దుర్మార్గమైన ఆయన డిపార్ట్మెంట్ కాదండి, ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మళ్ళీ వేరే కిందకి వస్తుంది కదా, ఆయన డిపార్ట్మెంట్ కింద వెల్ఫేర్ చూడాల్సిన వాళ్ళు కదా. రైట్, శివశంకర్ గారు. సార్ ఇప్పుడు ఆయన పదే ఏమంటాడు, ఆర్టీజీఎస్ ఉంది, రియల్ టైం గవర్నెన్స్, నాకు ఎక్కడ లైట్ ఎలగలేదో తెలుస్తుంది నాకు అది అంటాడు కదా. ఇప్పుడేమో కదా, ఇంతవరకు ఎక్కువగానే వాళ్ళు ఇప్పుడు అంటున్నట్లేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడారు రియల్ టైం గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, లేకపోతే క్వాంటమ్ వాల్యూలు, ఆ వాల్యూలు, ఈ వాల్యూలు, హైడ్రోజన్ బైట్రోజన్ గేమ్ చేంజర్ వాడుతూ ఉంటాడు కదా. ఇంత టెక్నాలజీ పెట్టుకొని, యాప్ పెట్టుకొని పేదలకు ఉన్నటువంటి ఆ యొక్క హాస్టల్స్ లో స్వయాన ప్రకాశం జిల్లాలో సంబంధిత మంత్రి ఉన్నటువంటి ఏరియాలో కూడా హాస్టల్ల పరిస్థితి అలా ఉంది. పాప ఆ పిల్లలకి ఇయర్ స్టార్టింగ్ లోనే ఆ బెడ్షీట్లు, బ్లాంకెట్స్ అనేటువంటిది ఇచ్చేది ఉంది. కానీ ఈ సంవత్సరం కానీ ఆ బ్లాంకెట్స్ ఇవ్వక, పిల్లలకు కనీసటువంటి బెడ్లు కూడా ఇవ్వక, కింద పడుకొని వారికి భోజనంలో మెను కూడా ఏదైతే ధరలు విపరీతంగా పెరగడం వల్ల పెరిగినటువంటి దానికి ఇవ్వకుండా ఏదైతే నాసిరకం ఆ వంటల్లో వంటూ సాక్షాత్తు హోంమంత్రి గారు వెళ్ళేసి బొద్దింకలు చూపించేసి నాణ్యమైనటువంటి భోజనం అందించలేదు. అన్యాయంగా ఉంది సార్. తనిఖీలు జరిగి వాటిని చేసేయాలి కదా. ఓకే, రైట్. మీ వాయిస్ కట్ అవుతాను, దయచేసి. మరి వెంకటేష్ గారు చెప్పండి, నిజంగానే ఈ హాస్టల్ పరిస్థితి ఇప్పుడు P4 కింద వీటిని కూడా తీసుకొస్తామని చెబుతున్నారు. చంద్రబాబు గారు అయితే మళ్ళీ ఆయన కూడా P4 కింద దత్తత తీసుకుంటారంట, మంచిదే అది. బట్ ఈ హాస్టల్ పరిస్థితి సెట్ చేయాలంటే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారా? నిజంగానే గవర్నమెంట్ ఏం చేయడానికి అవకాశం లేదా? ఏంటి పరిస్థితి? వాస్తవంగా సార్, ఇప్పుడు అపవాదులు వేరు, అవాండాలు వేరు, రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ వేరు. ఇప్పుడు మనం మాట్లాడితే చాలా మంది రిమైనింగ్ టీవీస్ లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఈ ప్రభుత్వంలో చాలా చక్కగా ఉంది, అనవసరంగా మా మీద అబాండాలు వేస్తున్నారు అనేటువంటి ఒక పరిస్థితి ఏ విషయం గురించి మాట్లాడినా అలాగే వస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాకపోతే ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఈ పిల్లల విషయంలో ఈ రోజు హైకోర్టు నివేదిక తెప్పించుకున్న తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు, ఇదేదో మనం పిలివేయంగానే ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి రియాక్షన్ కాదు.
నివేదిక తెప్పించుకున్నారు. ప్రతి జిల్లాలో మినిమం 5 హాస్టల్స్ ని విజిట్ చేసి ఆ నివేదికని మాకు సబ్మిట్ చేయండి అన్న తర్వాత, ఆ వచ్చిన నివేదికను చూసిన తర్వాత హైకోర్టు వారు ఇలా స్పందించడం జరిగింది. ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, సాక్షాత్తు సిఎస్ గారిని హైకోర్టుకు రమ్మని చెప్పండి విజయానంద్ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా పిల్లలకి తీసుకోవాల్సినటువంటి ప్రికాషనేట్ గా మీరు ఇవ్వాల్సినటువంటి బెడ్స్ కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, హాస్టల్లో వాళ్ళకి కనీసం సన్నటి ఒక దుప్పటి, ఒక చిన్నపాటి పరుపు ఇవ్వలేరా అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు హైకోర్టు వారు చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వారు ఆ డ్యూ ప్రాసెస్ లో జరిగిపోతున్నాయండి, మేము ఆల్రెడీ బడ్జెట్ లో అలొకేషన్స్ చేస్తున్నాము, ఇక నుంచి పూర్తిగా చేసేస్తాం అని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఫర్నిచర్ లో కూర్చుని ఇదిగో చాలా డిజిటల్ క్లాస్ రూమ్స్ అయిపోయినాయి, ఫర్నిచర్ వచ్చేసిందని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించినటువంటి మెనూ మీద కానివ్వండి, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి, ఇప్పుడు వర్షాకాలంలో నీళ్లు కురుస్తున్నాయి, చలికాలం వచ్చేటువంటి పరిస్థితి, ఈ చలికాలంలో కనీసం వాళ్ళు కప్పుకోవడానికి ఒక రగ్గు కూడా లేదని ఒక ప్రైవేటు వ్యక్తులు వేసినటువంటి పిల్లు హైకోర్టు వారు మొట్టికాయలు వేస్తే గానీ ఈ ప్రభుత్వానికి చలనం లేదు అని చెప్పేసి మనం విశ్లేషించాలి సార్. రైట్, ఫైనల్గా చెప్పండి, ఏపీ గ్లోబల్ డిజిటల్ హబ్ అని, సరే ఇటువంటి రాస్తే నాకేం అభ్యంతరం లేదు, తెలుగుదేశం పత్రికలు మంచిదే జరిగితే, నిజంగా డిజిటల్ గ్లోబల్ హబ్ అని టాస్క్ ఫోర్స్ చెప్పిందంట, అది అయ్యే పనేనా? ముందు ఇంత పెద్ద పెద్ద హైదరాబాదు, అనేక దేశాల్లో అనేక రాజధానులు ఇవన్నీ ఉండగా ఈ గ్లోబల్ డిజిటల్ హబ్ అని టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టీకరణ అంట, స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ కమిటీ 2 నమూనాలను సూచించిన కమిటీ అట. సో మీరేమంటారు, గ్లోబల్ హబ్గా ఏర్పడబోతోందా? ఏర్పడితే సంతోషించాలి. సక్రమంగా పరిపాలన చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలు మరి ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెట్టుబడులకు స్వర్గధామం లాగా ఉన్నటువంటి ఒక వ్యవహారం మనందరం చూస్తున్నాం. కాకపోతే ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి ఒక పరిస్థితిని ఈ గ్లోబల్ హబ్ అని చెప్పేసి వీళ్ళందరినీ ఆకర్షించి, మీరు మా ఊరు వస్తే, వైజాగ్ వస్తే 99 పైసలకి ఇస్తాం, అమరావతి వస్తే 600 ఎకరాలు ఇస్తాం, లేకపోతే 1690 ఎకరాలు ఇస్తాం అని చెప్పేసి ఆకర్షించడం, గ్లోబల్ హబ్ గా చేసుకుని కూడా పక్కన బ్రిటిష్ వాడికి అప్పు చెప్పినట్టు ఉంటది. మన దేశాన్ని బ్రిటిష్ వాడికి అప్పు చెప్పినట్లు మన దగ్గర మానవ వనరులు లేవా, మన దగ్గర మేధస్సు లేదా? ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి గూగుల్ సిఇఓలను నేనే చేశా, లేకపోతే ఆ విప్రో చైర్మన్ నేనే చేశానని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు అమరావతికి మాత్రం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం బయట కంపెనీలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి 99 పైసలకి లేకపోతే 100 రూపాయలకి ఎకరాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కన్స్ట్రక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ కన్స్ట్రక్షన్స్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. రియాలిటీలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో 5 లక్షల ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఒక్క బిల్డింగ్ కూడా ఏ నగరం తీసుకున్నా లేదు. ఈ కన్స్ట్రక్షన్ చేయాల్సిన ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఏ కంపెనీలు రమ్మన్నా వస్తారు సార్, మీకు మేము భూములు ఇచ్చేస్తాం, మీరు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోండి అని అంటే, మనకన్నా బ్రహ్మాండమైన ఇవాళ ప్రపంచమే గ్లోబలైజేషన్ అయింది. పక్క దేశాలకు వెళ్ళి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి, వ్యవసాయం కోసం పక్క దేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఒత్తి మాటలు చెప్తే అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా కాంక్రీట్ డెవలప్మెంట్ చూపించినట్లయితే ఖచ్చితంగా గ్లోబలైజేషన్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు ఉన్నాయి. రైట్, సింగులూరు వెంకటేష్ గారు, శివశంకర్ గారు, వేమారెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.